అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది మ్యాడ్కి సంబంధించిన ఇదే. మీ యాక్టింగ్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పెషల్గా మిమ్మల్ని. అవును సార్, అది కూడా నాకు నిజంగానే కొంతమంది మనుషులు మాట్లాడితే మనసు విప్పి మాట్లాడితే అది ఒక మంచి భగవద్ అనుగ్రహం అనిపిస్తుంది నాకు. ఎన్టీఆర్ గారు కూడా అదే మాట అన్నారు. ఒక్కసారి అది చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? నేను లేను సీన్లో. మీ గురించి చెప్పడం అంట అంటే ఆయన స్పీచ్, ఆయన స్పందన తెలియజేస్తూ సీన్ గురించి, వాళ్ళ బావమరిది గురించి, హీరో గురించి, ఇంకా మిగతా హీరోల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సింది ఏంటంటే అది ఫాదర్ క్యారెక్టర్ వేసిన ఆయనకు పేరు గుర్తురాలేదు. ఫాదర్ క్యారెక్టర్ వేసిన మురళీధర్ గౌడ్ గారు మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పదండి. ఈ సినిమాకి మీరు చాలా చెప్పారు. అది నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పేంత వరకు నాకు తెలియదు. ఆ తర్వాత చూశాను. ఆయనకు నా ధన్యవాదాలు. ఎప్పుడైనా కలిసారా? అదే మీతో వచ్చిన సమస్య అదే కదా. ఇప్పుడు అంత పెద్ద హీరో అంత మంచిగా పొగిడినప్పుడు ఎవరైనా ఏ నటుడైనా వెళ్ళి కలుస్తారు. అదే నాకు ఉన్నటువంటి వీక్. అంటే కలిస్తే ఏమనుకుంటారో భయం సార్ నాకు. ఎందుకు అనుకుంటారు సార్? అట్లా అనిపిస్తుంది నాకు. నేను మన ఎవరితో ఇంటర్వ్యూ ఒక 2 years బ్యాక్ నాగేంద్ర కుమార్ గారితో పసుమర్తేనా నాగేంద్ర కుమార్ గారితో చేస్తున్నప్పుడు ఇది మురళీధర్ గారు, అది మీకు డెఫినెట్గా నేను చెప్తున్నాను, అది మీకు మైనస్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్కి వెళ్ళండి, అందరినీ కలవండి, జస్ట్ వెళ్ళి హలో చెప్పినండి, మీకు ఉన్న తప్పేమిటి, మీరు వెళ్ళి రావాలండి, అది లేకుంటే మీకు నష్టం అండి అన్నాడు ఆయన పాపం ప్రేమతో. కానీ నేను కదలలేకపోతున్నా. అంటే నిజంగానే అంటే నాగేంద్ర కుమార్ ఎందుకు మన శ్రీకాంత్ గారు అన్నారు, శ్రీకాంత్ గారు మన ప్రసాద్ ల్యాబ్స్లో అన్నారు, ఆయన కూడా గొప్ప మాట అన్నారు. చాలా గొప్ప నటుడు అండి, మంచి నటుడు, మంచి టైమింగ్ ఉన్నటువంటి నటుడు. మీరు ఏదైనా ప్రమోషన్ ఉంటుంటే నాకన్నా కూడా ఇంకా ఆయనతోనే ఎక్కువ తీసుకోండి, సినిమాలో సీన్స్ కూడా నాకన్నా ఇంకా ఆయనకే ఎక్కువ పెట్టాడని నేను అన్నాను అని ఎవరైనా అంటారా సార్? అంతే కదా. అలాగా ఇప్పుడు నాకు వచ్చిన ప్రశంసలు మన బాలకృష్ణ గారు, తారక్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా చాలామంది మనసులో నేనున్నాను. మొన్న 13వ తారీఖు నాడు చిట్టిబాబు గారు, రాజ్బాబు గారు తమ్ముడు చిట్టిబాబు గారు ఒక సినిమాలో చేశాం. నినాగా మొన్న ప్యాకప్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. సార్ అక్కడ కూర్చున్నారు, కారు వస్తున్నది, అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి సార్ వెళ్తున్నానని చెప్దామని వెళ్ళాను. వెళ్తే ఆయన పాపం ఆశీర్వదించారు, చాలా గొప్పగా ఆశీర్వదించారు సార్. అది మనసులోంచి వచ్చిన మాట, నేను కోరుకున్నది కూడా కాదు. కానీ ఆయన అంటే మా సీన్లో నేను చేసిన పర్ఫార్మెన్స్కి ఆ సీన్లో ఆయన ఉన్నారు, తనకెళ్ళ భరణి గారు, ఆయన నేను ఉన్నటువంటి సీన్ అది. ఆ సీన్లో నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన అనుకున్నారేమో, కనిపించాను కాబట్టి అప్పుడు చెప్పారు, ఆయన ఆశీర్వదించారు సార్. మిగతా వాళ్ళేమో అది ఇది అన్నారు, ఈయన ఏకంగా ఆశీర్వదించారు. ఇదే కదా మీరు కోరుకున్న గౌరవం. ఇదే కదా నిజంగా భగవంతుడు నాకు ఎంత అనుగ్రహించాడు, నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు అని అనిపిస్తుంది సార్. పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరికన్నా ముందు, అంటే నేను వీళ్ళందరికన్నా ముందని ఎందుకు అనాల్సి వస్తుందంటే, వేషాల కోసం వెతుకుంటున్న పరిస్థితుల్లో నాకు వినవయ్య రామయ్య అనేటువంటి సినిమాలో, సింధురపురి కృష్ణారెడ్డి గారి సినిమాలో నేను ప్రకాష్ రాజ్ గారి పక్కన క్యారెక్టర్ నాది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆ సీన్లో రమాప్రభ గారు ఉన్నారు, తులసి గారు ఉన్నారు, రామరాజు గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు. మేము చిన్న కంపెనీ ఆర్టిస్ట్, మేము ఒక పెళ్ళి కొడుకు బ్యాచ్ అన్నమాట. మేమందరం అన్నోన్ పర్సన్స్. వీళ్ళందరూ పెద్ద, తులసి గారు, రామప్రభ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సీన్ అయిపోయింది. మధ్యాహ్నానికి కొడారెడ్డి గారు వచ్చేసి, మురళీధర్ గారు మీరు సీన్ అయిపోయింది, మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని భోజనం చేసి మీరు బయలుదేరవచ్చు అని చెప్పారు. అప్పుడు నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసి, అంతకుముందు దోవతి, ఈ లాల్చి పైన కండువ, పెళ్లికి చూపులకు వెళ్తాం కదా, అది వేసుకొని ఉన్న నేను, సరే సార్ చెప్పారు కదా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ప్యాంట్ షర్ట్ వేసేసుకొని భోజనం చేసేసి, ఇంకా మా లగేజ్, నా బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ తీసుకొని పోదామని అది శంషాబాద్ దగ్గర తీశారు. లోకల్ అయితే నేను నా స్కూటర్ మీద వెళ్ళేవాడిని. ఆ రోజు వాళ్ళే పికప్ చేసుకున్నారు. నా లగేజ్ తెచ్చుకుందామని చెప్పేసి నేను లోపలికి వెళ్తున్నాను. అదొక వరండా, అందరూ భోజనాలు చేశారు, రెస్ట్ తీసుకుంటున్నారు. నేను నా లగేజ్ కోసం అటు వెళ్తున్నాను. అక్కడి నుంచి రమాప్రభ గారు వస్తున్నారు. నాకు సినీ రంగంలో దొరికిన మొట్టమొదటి
అద్భుతమైన గొప్ప ఆశీర్వాదం రమాప్రభు గారిది. బా ఇంత గొప్ప నటి నుంచి ఏం చెప్పారు సార్? ఆవిడ ఇట్లా వస్తున్నారు, నేను అలా వెళ్తున్నాను, ఓ, పెద్ద ఆవిడ మనం ఇట్లా పలకరిస్తాం సార్, అవును అవును ఆవిడెవరు మనమెవరు అని నేను పక్కన ఇట్లా ఒదిగి పక్క నుంచే పోతున్నాను. మేడం వస్తున్నాను, ఇట్లా వచ్చేసి బాబు నువ్వు ఇందాక పెళ్ళికొడుకు, అవును మేడం అన్న, ఎంత గొప్ప నటుడు నువ్వు, ఎంత బాగా చేసావు, ప్రకాష్ రాజ్ అంటే వాడిని వదిలిపెట్టి, అంటే పాప ఆమె చదువుతాను, అదే వాడిని వదిలిపెట్టి వాడు నీ పర్ఫార్మెన్స్ ఏంటి, నువ్వు గొప్ప నటుడు అవుతావు, నీకు అవకాశాలు రావాలి, నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నది ఆమె. ఆమె ఒక్క రోజుతో కనిపెట్టేసింది చూడండి. ఒకటే సీన్ సార్ చెప్పి ఇట్లా మాట్లాడుకుంటున్నాము, ఆమె అసిస్టెంట్ వచ్చాడు వెనకల్నే, అరే ఇట్లా అన్నది, ఇందాక నేను తులసితో ఏం చెప్పాను చెప్పు ఒకసారి అన్నది. అది అనుకోకుండానే తులసితో నేను మాట్లాడుతూ ఈయన గురించి నేనేం చెప్పాను ఒకసారి చెప్పు అంటే ఆయన అంటున్నాడు, అరే ఆ పెళ్లి కొడుకు తను చాలా బాగా చేశాడే, చాలా గొప్ప ఆర్టిస్ట్ అయినా అని చెప్పింది సార్ అని అతను అంటున్నాడు. అలాగా నాకు మొట్టమొదటి ఆశీర్వాదం దొరికింది, ఒక మంచి మెప్పు దొరికింది రామాప్రభు గారి నుంచి. అంత గొప్ప నటి నుంచి దొరకడమే అదృష్టం. వేరే సినిమాలు చేసిన ఆవిడ 60-70 సంవత్సరాల సీనియారిటీ ఎంత ఉన్నటువంటి, ప్రయాణం ఆమెది సినిమాతో, నిజంగా great. మనస్ఫూర్తిగా మాట్లాడారు సార్, మనస్ఫూర్తిగా. నన్ను ఎవరు ఆశీర్వదించినా, నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను నా యొక్క ప్రవర్తన నచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు సార్. సార్ కల్మషం లేకుండా తెలుస్తుంది కదా సార్ మనకు, వాళ్ళ కళ్ళ కానీ వాళ్ళ హావభావాలు కానీ మనకు తెలిసిపోతుంది, అంతే కదా. పర్ఫెక్ట్గా ఆశీర్వదిస్తున్నారు. సూపర్. అదే మనిషికి కావాల్సింది. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు తెలంగాణ నేపథ్యం, ఇప్పుడు అంటే ఇప్పుడన్నా ఈ మందు విందు ఇట్లాంటి ఒక ఆనందంగా గడిపే అలవాటు ఈ సమాజంలో, అంటే ఆ ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది, సంతోషం వచ్చినా అలాగే ఉంటుంది. సో మీ సంతోషం ఎలా ఉంటుంది? నాకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా నేను నాలో నేనే ఉంటాను, కానీ ఈ పార్టీలు చేసుకోవడాలు, తాగడాలు, తినడాలు నాకు అలవాట్లేదు సార్. అసలు తాగరా? ముందే అలవాట్లేదు. No. కళ్ళు కళ్ళు తాగుతాను. కళ్ళు తాగుతారు. కళ్ళు అంటే సరదాగా, అంటే దాన్ని ఒక మందు రూపకంగా తాగుతాను, టానిక్ లాగా తాగుతాను. కళ్ళు కానీ నీర కానీ. నేను అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు సరదాగా పార్టీలు చేసుకుంటారు కదా, నేను మా మేనేజర్కి కానీ లేకుంటే నాకు అక్కడ నేను లోకల్కి వెళ్తే మా కులస్తులు కూడా కనిపిస్తుంటారు. కనిపించి అన్నా నేను ఫలానా అని చెప్పేసారంటే, బాబు మరి మన కళ్ళు కానీ ఎవరండి, వీరైతే నీర లేకుంటే ఒక మంచి ఫ్రెష్ కళ్ళు తెప్పిస్తానంటే వాళ్ళు తెప్పిస్తారు. నేను నా రూమ్లో వాళ్ళతో పాటు కూర్చొని తాగేస్తాను. నల్లిపోక్కలు పెద్దగా లేస్తాయి. లేదు సినిమాలో కానీ బయట లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ సార్. తక్కువ. సార్ ఓవరాల్గా ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ మొత్తం ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు, వచ్చారు, స్టార్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. స్టార్ అని కాదు కానీ సార్, గొప్ప నటుడు అవ్వాలనుకున్నారు. నేను గొప్ప అని కూడా నేను ఇప్పుడు చెప్పాను, ఒక నటుడు అని అయితే అనిపించుకుంటున్నాను. నాకు మంచి మంచి పాత్రలు మీరు రావాలి. ఆ స్థాయి దాటి వేరే స్థాయికి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక స్టార్డమ్ మీకు వద్దన్నా సరే వచ్చే మీ చుట్టూ ఒక స్టార్డమ్ వచ్చేస్తుంది సార్. సో మంచి సినిమాలు పడుతున్నాయి. లైఫ్ పట్ల ఇప్పుడు మీకున్న ఆ ఫీలింగ్ ఏంటి? మీ లైఫ్ పట్ల నాకు ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలన్నా సార్. ఆ కసి ఉంది ఇంకా. అసలు కసి తగ్గలేదు సార్ నాకు. కసి నన్ను కొంతవరకు ఆ కక్ష, ఆ మంచి పాత్రల కక్ష ఏదైనా ఉంది అని అంటే, ఆ మంచి పాత్రల కక్షలోకి వెంకటరామయ్య గారి తాలూకా ద్వారా అడిగేస్తున్నా సార్. ఇంకా నా ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని. సో ఇది మురళీధర్ గౌడ్ 2.0 అనుకోవచ్చు. మంచి పాత్రలు రావాలి. మంచి పాత్రలకి సినిమా పాత్రలు వేయడం, సినిమా నటులు సినిమాలో యాక్టింగ్ చేయడం వేరు సార్. కానీ నిలిచిపోయే పాత్రలు, కదిలించే పాత్రలు, ఒక ఉద్వేగభరితమైనటువంటి పాత్రలు, పౌరుషానికి పాత్రలు, ఛాలెంజింగ్ పాత్రలు రావాలని నా కోరిక. బట్ ఇదే సమయంలో కమర్షియల్గా కూడా ఆలోచించాలి కదా. సో ఇప్పుడు మీకు కమర్షియల్ సినిమాల్లో ఉంటాయి కదా సార్. కమర్షియల్ సినిమాలు కాదు నేను అడుగుతుంది, ఆ. పేమెంట్స్ గురించి అడుగుతుంది. సార్ పేమెంట్స్ విషయంలో మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారా? అంటే రావాల్సినంత రావట్లేదు, ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు అడగాల్సినంత కూడా అడగట్లేదు అంటగా. ఇంకా ఏం చేస్తాం సార్. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఆ బడ్జెట్లు లేరు. వాళ్ళు ఏదో పాపం ఒక సినిమా తీయాలనే తపన, నాకున్న తపననే వాళ్ళకున్నది.
నాకు ఒక మంచి పాత్ర పోషించాలనే తపన నాకు ఎలాగ ఉందో, ఒక సినిమా తీయాలనే తపన ఒక దర్శకుడికో, ఒక రైటర్కో, ఒక ప్రొడ్యూసర్ గారికో ఎవరికో ఉంటున్నది. ఇక దాన్ని బట్టి వాళ్ళు సార్ మీరు మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, మీరే రాసుకున్నాం సార్, మీరు చేయాలి సార్ అంటే, కాదమ్మా మరి మీరు మరీ ఇంత అంటే ఎట్లా అని చెప్పేసి అంటుంటే ఇక చూడండి సార్ అంటారు. అదే నాకు తెలిసింది ఏంటంటే ఒక్క రోజుకి ఇంచుమించు ₹1,00,000 దాకా తీసుకున్న మురళీధర్ గౌడ్ మళ్ళీ సైమల్టేనియస్గా అదే సమయంలో వేరే సినిమాలకి వాళ్ళకి దగ్గర బడ్జెట్ లేవనో, చిన్న సినిమాలను దాంట్లో చాలా తక్కువ పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ కూడా తగ్గించేసుకొని సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పి తెలిసింది. అంటే నిజమే కదా. అట్లా ఏమో సార్, ఇక కమర్షియల్ గురించి మనం బయట చెప్పడం కరెక్ట్ కాదు సార్. సో అంటే మీ మొత్తం జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడెప్పుడు ఏ బాధ్యతల్ని నిర్వర్తించాలి, మన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, సో ప్రతి ఒక్కరికి మీ లైఫ్ ఒక లెసన్ లాంటిది. సో ఇక్కడి నుంచి మీరు కోరుకునే ప్రతి సక్సెస్ మీకు దక్కాలని, ఆ నెక్స్ట్ స్టెప్ కూడా చాలా గ్రాండ్గా ఉండాలని, మంచి నాకు పాత్ర అది అవి రావాలి సార్. నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమర్షియల్ ఏమన్నా అయినది కానీ అంటే నేను కోరుకున్నది వేరు, నా గోలు వేరు, నా ఆశయం వేరు, నా ఆలోచన వేరు, నా లక్ష్యం వేరు. అంటే పాత్ర వేస్తే నాకు గుమ్మడి గారు కనపడుతుంటారు, ఒక రంగారావు గారు కనపడుతుంటారు, చిరస్థాయి మహామంత్రి తిమ్మరు చూడండి సార్. అవును, ఏం సినిమా సార్. రంగారావు గారి వేషాలు ఎన్ని చూడండి సార్. మీరు రంగారావు గారిని మీరు మైథాలజికల్ తీసుకున్నా, హిస్టారికల్ తీసుకున్నా, సోషల్ తీసుకున్నా, ఫోక్ తీసుకున్నా, అసలు సారు రంగారావు గారు వేసిన పాత్ర ఏది సార్ మనం తీసివేయడానికి. నటుడు మళ్ళీ పుట్టలేదు సార్ ఆయన తర్వాత. అలాగా మనం ఉండాలి, ఆ స్థాయికి రావాలి, పాత్రలు అలాగా రావాలి, నేను ఆ విధంగా కష్టపడాలి, నేను ఆ విధంగా చేసి మెప్పించాలి అన్నది నా కోరిక సార్. చాలా పెద్ద గోల్ పెట్టుకున్నారు. నటన సినిమాల్లో నటించడం వేరు సార్, నటుడిగా నటించడం వేరు. నాకు అది కావాలి సార్, అది ఉంది నాకు. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి పాత్రలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.